హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు మన ఈజీ కుకింగ్ కిచెన్ నుండి ఎంతో టేస్టీ అయినటువంటి ట్రెడిషనల్ రెసిపీతో పాటుగా మిక్స్ అండి. ట్రెడిషనల్ లేటెస్ట్ రెండు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అంత సూపర్ టేస్ట్తో ఉంటుంది. ఇంకా స్వీట్ అంటున్నారు, హెల్త్ వైజ్గా ఎలా ఉంటుందో అని ఏ మాత్రం డౌట్ పడాల్సిన అవసరమే లేదు. హెల్త్కి హెల్త్. ఇక ఈ సమ్మర్ వేడి వేడి తాపానికి, హై టెంపరేచర్స్కి బాడీని ఎంతో కూల్ చేసి ఎంతో ఎనర్జెటిక్గా ఉండే ఒక మంచి ఖీర్ రెసిపీని, అది కూడా బెల్లంతో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. పేరేంటి అంటే పెసరపప్పు మఖనా స్వీట్ అండి. దీనికోసం నేను 1 కప్ అప్రాక్స్గా ఇది 200 గ్రామ్స్ ఉంటుంది. ఈ పెసరపప్పుని ఒక ప్యాన్లో కానీ ఒక కుక్కర్లో కానీ థిక్ బాటమ్ గల వెజల్లో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ అవుతూ ఉంటుంది. అంత లోపల నేను సగ్గుబియ్యంని ఇది కూడా 1 కప్ తీసుకొని నానబెట్టేశాను. సగ్గుబియ్యం క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి, తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు. నేనైతే పెసరపప్పు కంటే కాస్త తగ్గించి వేశాను అనమాట. ఇది చక్కటి కమ్మటి వాసన రావడం స్టార్ట్ అవుతుందండి. అప్పుడు మనము ప్లేట్లో కానీ ఒక బౌల్లో తీసుకొని చక్కగా 3-4 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. కమ్మటి వాసన వస్తుందండి. మంటను తగ్గించి మనము ఎప్పుడైనా కానీ ఇలాంటివి పప్పులను వేయించేటప్పుడు సిమ్లో పెట్టేసుకొని వేయించుకుంటే మంచి కమ్మటి వాసన వస్తుంది. మనం చేసే డెసర్ట్ కానీ ఏదైనా రెసిపీస్ ఏవైనా కూడా మంచి టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తాయి అన్నమాట. ఇలా వేపుకోవడం వల్ల పప్పులు. చూడండి, అంతలోపల నేను ఏం చేస్తానంటే డ్రై ఫ్రూట్స్, పచ్చి కొబ్బరి తురుము, ఇందులో ఆల్మండ్స్ ఉన్నాయి, కాజు లేదా జీడిపప్పు ఉన్నాయి, మీ ఇష్టానికి తగ్గట్టు కిష్మిష్ ఉన్నాయి. మీరు ఉంటే వేసుకోండి, లేకపోతే కేవలము పచ్చి కొబ్బరి వేసుకున్నా పర్వాలేదు. పచ్చి కొబ్బరి అవైలబుల్గా లేదు అంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. కాస్త ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి. ఈ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నేను ఘీ యాడ్ చేసి, ఘీ కరిగిన తర్వాత చక్కగా ఫాస్ట్గా కుక్ అయ్యేవి లేట్గా వేసుకోవాలి. లేట్గా మన ఫ్రై అయ్యేవి ముందుగా వేసుకుందాము. అంటే ఇప్పుడు నేను ఆల్మండ్స్, పచ్చి కొబ్బరి వేసాను. ఇది కాస్త టైం టేకింగ్ అవుతుంది కాబట్టి. తర్వాత క్యాషూ నట్స్ అండ్ కిష్మిష్ వేసానండి. ఇవి కూడా మనకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనము వేపుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము ఇందులో చక్కెర వాడడం లేదు, కేవలము బెల్లంతో చేసుకుంటున్నాము. జాగరీ యూజ్ చేయడం వల్ల మనకు ఇందులో జాగరీలో మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి, పెసరపప్పులో మనకు ఇది హై ప్రోటీన్ సోర్స్ అండి. అది ప్రోటీన్ ఎలాగ ఉంటుంది, దాంతోపాటుగా మనకు ఫోలేట్, బి కాంప్లెక్స్, వైటమిన్స్ కూడా వచ్చేస్తాయి. మనకు టమ్మీ ఫ్రెండ్లీగా ఉంటుందండి. పెసరపప్పు గ్యాస్ అలాంటివి ఏమి ఉండవు. పొట్టకి హాయిని ఇస్తుంది అనమాట. అందువల్ల మనము పొంగలు పెసరపప్పుతో మనము పెసరట్టు కానీ ఇలాంటివి చేసుకుంటుంటాం ఎక్కువగా సమ్మర్లో. ఎనర్జెటిక్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, మనకు టమ్మీ ఫ్రెండ్లీగా ఉంటుంది. కాబట్టి మనము సమ్మర్లో ఇలాంటి రెసిపీస్ని ట్రై చేయడం చాలా అవసరం అండి. చూడండి, డ్రై ఫ్రూట్స్ మనము చక్కగా బ్యూటిఫుల్గా మనము వేయించేసుకున్నాం కదా ఘీలో. తర్వాత అదే ఘీలోనే, ఘీ కూడా ఎక్కువ అవసరం లేదండి, పూల్ మఖానా తీసుకున్నాను నేను. మఖానాస్ని 1 కప్ తీసుకున్నాను. ఇది మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వేస్తున్నాను. తర్వాత కాస్త 1 స్పూన్ ఘీ యాడ్ చేసి అందులో నేను నానబెట్టిన ఒక 20 మినిట్స్ బిఫోర్ నానబెట్టాను నేను సగ్గుబియ్యము. అది వేసేసి ఘీలోనే చక్కగా ఇలా ఒకసారి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల మనకు సగ్గుబియ్యం అన్నది ఒకదానికొకటి స్టిక్ కాదండి. స్టిక్ కాకుండా మనకు విడివిడిగా ముత్యాలాగా వచ్చేస్తుంది. మంచి కలర్ కూడా వస్తుంది. దాని షేప్ అవుట్ కాకుండా బాగా నీట్గా వచ్చేసింది అనమాట. అందువల్ల మనము ఘీలో కాస్త ఫ్రై చేసుకుంటున్నాము. కాస్త ఒక 1 మినిట్ అలా ఘీలో సగ్గుబియ్యాన్ని రోస్ట్ చేసుకున్న తర్వాత మనము ఇది రోస్ట్ చేసి పెట్టుకున్నామండి ఆల్రెడీ వేయించుకున్న పెసరపప్పును కూడా చక్కగా అదే సగ్గుబియ్యంలో కలిపేసి యాడ్ చేసేసి తర్వాత ఒకసారి ఒక 30 సెకండ్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ 1:3 వేసుకున్నాను నేను. 1 కప్ నిండుగా వేసుకున్నాను పెసరపప్పు. తర్వాత సగ్గుబియ్యము 3/4 కప్ వరకు వేసుకున్నాను కాబట్టి 3 కప్స్ అలా వాటర్ వేసుకోవచ్చు. మరి ఎక్కువ వేసుకున్నా కానీ నీళ్ళుగా ఉంటుంది, ఎందుకంటే మనం తర్వాత మిల్క్ అనేది యాడ్ చేస్తాం కాబట్టి. వాటర్ క్వాంటిటీ అన్నది 3 రేషియో వేసుకుంటే సరిపోతుంది. 3 టైమ్స్. 1 విజిల్ ఆర్ 2 విజిల్స్ అండి. 2 విజిల్స్ వచ్చే వరకు. మరీ మెత్తటి పేస్ట్గా అస్సలు చేసుకోకూడదు, ఎందుకంటే పెసరపప్పు అన్నది మనకు త్వరగా మగ్గిపోతుంది కాబట్టి. చూడండి, 2 విజిల్స్కే నాకు బాగా చక్కగా ఉడికిపోయింది. అంటే మనకు పప్పు అనేది కొంచెము కనిపిస్తూ ఉంటే, పంటికి తగులుతుంటే చాలా బాగుంటుంది కాబట్టి మ్యాషీగా మాత్రం అస్సలు చేసుకోవద్దు. తర్వాత మనం ఆల్రెడీ ఘీలో రోస్ట్ చేసి పెట్టుకున్న పూల్ మఖానాన్ని కూడా యాడ్ చేశాను. ఆల్రెడీ ఇది నేను ఘీలో
కనీసము ఒక 20 మినిట్స్ సిమ్‌లో నేను ఫ్రై చేశాననమాట. తర్వాత 1 కప్పు, తర్వాత ఒక హాఫ్ కప్పు అలా ఇవి వేసుకున్నానండి. బెల్లం తరుగు లేదా బెల్లము ఆహ్, చక్కగా నేను పౌడర్ చేసి పెట్టేసుకున్నాను. ఇది యాడ్ చేశాను. బెల్లం క్వాంటిటీ అన్నది మీ ఇష్టమండి. పెంచైనా తగ్గించైనా వేసుకోవచ్చు. మీరు తినే స్వీట్‌ని బట్టి. ఇక బెల్లంలో మనకు ఫైబర్ ఉంటుంది. తర్వాత ఐరన్ ఉంటుంది. ఫోలేట్ ఉంటుంది. డైజెషన్ కూడా చాలా మంచిది. షుగర్‌కు దిస్ ఈజ్ బెస్ట్ ఆప్షన్ అండి. షుగర్‌కి ఆల్టర్‌నేటివ్‌గా మనం ఎక్కువగా జాగరీని తీసుకోవడం వల్ల చాలా మంచిది. కాబట్టి ఏ ఒంటికి చలువ కూడా చేస్తుంది కాబట్టి మనకు జాగరీ తీసుకోవడము మంచిదే అండి. మరీ డయాబెటీస్ వాళ్ళు ఎక్కువ క్వాంటిటీ లేకుండా లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవచ్చు. తర్వాత ఫ్లేవర్ కోసము ఇలైచీ పౌడర్ యాడ్ చేశానండి. చక్కగా ఇది ఉడుకుతుంది. అన్నీ ఉడికిపోయాయి మనకు. తర్వాత ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్, తర్వాత కోకోనట్, పచ్చి కొబ్బరి వేసుకున్నాను. ఇక్కడ చూడండి ఒక చిన్న ఇంపార్టెంట్ టిప్ చెప్తాను. ముఖ్యమైన విషయము. పాలు కలుపుతున్నప్పుడు నేను ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలని ఫస్ట్ ఒక 10 ml వేసానండి. తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా కీర కూడా చల్లబడిన తర్వాత ఒక 20 మినిట్స్ కొన్ని పాలు వేసుకొని కలిపేసుకుంటే మనకు పాలు అస్సలు విరగకుండా ఉంటాయి. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఎందుకంటే నార్మల్‌గా వేడి వేడి ఖీర్‌లో బెల్లం వేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా కాస్త చల్లగా అయిన తర్వాత చల్లటి పాలని కొంచెం క్వాంటిటీలో వేసుకున్న తర్వాత మనము తీసి పెట్టుకున్న పాలనన్నిటిని మీగడ పాలని బాగా చక్కటి ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను నేను. వేసేసి కలిపేసిన తర్వాత బాగా వేడిగా అయినా సర్వ్ చేయొచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టైనా సర్వ్ చేసుకోవచ్చు. ఇది చల్లగా అయిన తర్వాత మరి కాస్త గట్టిపడుతుందండి. ఎంతో రుచికరంగా ఉండడమే కాదు మనకు టమ్మీ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈ సమ్మర్‌లో మనకు ఒంటిని చలువ చేసే టేస్టీ ఖీర్, పెసరపప్పు, బెల్లం పాయసము విత్ మఖానాస్ రెడీ అయిపోతుందండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. ఎఫర్ట్స్ అండ్ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో, రిలేటివ్స్తో కూడా వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మంచి కొత్త వీడియోస్, రుచికరమైన వంటలు మన ఈజీ కుకింగ్ ఛానల్లో వస్తున్నాయి. మీరు తప్పకుండా పేజ్ని ఫాలో చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయించాలి. చూడండి ఎంత రుచికరంగా, ఎంతో టేస్టీగా. ఇది 2 days వరకైనా నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చక్కగా మీరు వేడి చేసుకొని తినచ్చు. చల్లగా అయినా ఎంజాయ్ చేయొచ్చు. తప్పకుండా మీరు కూడా ఈ సమ్మర్లో కానీ ఎనీ టైం అండి టేస్టీ ఖీర్ని మీరు ఎంజాయ్ చేయాలని నేను హోప్ చేస్తున్నాను. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా చాలా ఫేవరెట్ డిష్ అయిపోతుంది. లో బడ్జెట్, టేస్టీ, హెల్దీ రెసిపీ. ఇంకంతకంటే ఏం కావాలి చెప్పండి. మీరు కూడా పూల్ మఖానా ఇంట్లో అన్నీ ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మీరు కూడా ఇలాంటి టేస్టీ, ఎనర్జెటిక్, మంచి ఎనీమియా వాళ్ళకైతే ఇది యాంటీ ఎనిమిక్గా పనిచేస్తుందండి. ఎందుకంటే మనకు పెసరపప్పులో కూడా ఫోలేట్ ఉంటుంది. ఐరన్ ఇందులో కూడా ఉంటుంది బెల్లంలో. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై బై.